పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అంటే బీసీల గొంతునులమే కుట్ర జరుగుతుంది, వాళ్ళకి రిజర్వేషన్లు దక్కకుండా చేయాలని కుట్ర జరుగుతుంది. బీఆర్ఎస్ బీజేపీలపై అయితే మాత్రం కులగణన చేశాము, కానీ తప్పు జరిగిందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ బీఆర్ఎస్పై ఓ పక్క రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశాలు ఏమంటే, రాహుల్ గాంధీ హామీ మేరకే దేశవ్యాప్తంగా కులగణన జరగాలని హామీ మేరకే తెలంగాణలో చేశాం, 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతామని చెప్పేసి నిన్న పద్మశాలి మహాసభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక కొండా లక్ష్మణ్ బాపూజీని కూడా అందులో తలుచుకోవటం, ఆయనకు చేసినటువంటి త్యాగాల గురించి అక్కడ చర్చించడం జరిగింది. మొత్తానికి రేవంత్ రెడ్డి అయితే బీసీలని ఓన్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారనుకోవచ్చా, లేకపోతే ప్రతిపక్షాలపై విమర్శలను ఏ విధంగా చూడొచ్చు అంటారు రెహమాన్ గారు? డెఫినెట్ గా రవి గారు, ఆయన బీసీలను అట్లానే ప్రధానంగా నేతన్నలను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన రుణమాఫీ ప్రకటించడంతో పాటు ఆదిలాబాద్ జిల్లా మెడికల్ కళాశాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును ప్రకటించడం కూడా నిజంగా చాలా గర్వించాల్సినటువంటి విషయం, నిజంగా అభినందించాల్సినటువంటి విషయం కూడా. ఎందుకంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఇంట్లోనే మొదటి తెలంగాణ ఏర్పాటు కోసం మొదటి సమావేశం ఆయన ఇంట్లోనే జరిగింది. తర్వాత కాలంలో ఆయనను పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత ఆయన ఆ వయసులో కూడా ఢిల్లీలో వెళ్ళి చల్లటి వాతావరణంలో ఎముకలు కొరికే చలిలో కూడా ఆయన గతంలో దీక్షలు చేసినటువంటి పరిస్థితులు మనం కూడా చూసాం. తర్వాత ఆయనను మనం తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆయన గురించి మనం పెద్దగా పట్టించుకోకపోయినా, మళ్ళీ ఇప్పుడు ఆయన గురించి అంటే ఆ సభ ఆ పద్మశాలి కులస్తులది కాబట్టి ఆయన చర్చ కూడా అక్కడ జరిగింది. అయితే పద్మశాలి బీసీలలో చాలా కీలకంగా పద్మశాలీలు సిరిసిల్ల ఇట్లాంటి ప్రాంతంలో ఉన్నారు. ముఖ్యంగా కరీంనగర్ ఇట్లాంటి ప్రాంతంలో పద్మశాలి కుటుంబీకులు చాలా కీలకంగా ఉన్నారు. గతంలో కరీంనగర్ నుంచి ఎల్ రమణ ఎంపీగా గెలిచారు. అట్లానే జగిత్యాల ఆ ప్రాంతంలో కూడా గణనీయంగా పద్మశాలి కుటుంబీకులు ఉన్నారు. అట్లానే మెదక్ జిల్లాలో కూడా మనకు సంగారెడ్డి నుంచి కూడా పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. చాలా నియోజకవర్గాల్లో కూడా కొంత ప్రభావితం చేసేటువంటి స్థాయిలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం అయితే పూర్తి స్థాయిలోనే ఆయన చేసినట్టుగా మనకు కనపడింది. మీరు నన్ను గెలిపించిన తర్వాత మీ అభివృద్ధి కోసం నేను పూర్తి స్థాయిలో ఆలోచిస్తున్నా అన్నట్టుగా మాట్లాడుతూనే, బీసీలకు కేవలం నేను అప్పర్ క్యాస్ట్ లెక్కించింది 15%, మిగిలిన 85% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే ఉన్నారు. అందులో 42% బీసీలుగా మేము లెక్కలేసాం. 42% చట్టసభల్లో బీసీలకు హక్కు ఉన్నది. మేము 42% అంటే కులగణన చేసిన తర్వాత బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి దీన్ని కత్తులు కుట్ర చేస్తున్నాయి, అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలను మిగతా అంశాలను కలిసి అడ్డుకుంటున్నటువంటి అంశాన్ని నొక్కి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోవడం వల్ల కరీంనగర్లో పట్టభద్రుల కాన్స్టిట్యున్సీ అట్లానే కరీంనగర్ టీచర్ కాన్స్టిట్యున్సీ గెలుపుకు బీజేపీ గెలుపుకు బీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా ఉపయోగపడడంతో పాటు కాంగ్రెస్ పార్టీని ఓడించమని కూడా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి పనిచేస్తున్నాయి. అట్లానే 42% రిజర్వేషన్ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. బీసీలకు చట్టసభలో న్యాయంగా దక్కాల్సిన వాటా కేంద్రం బిల్లు తీసుకురావడం కూడా నరేంద్ర మోడీ పైన ఒత్తిడి తీసుకురాకుండా చేయడం కోసం, నరేంద్ర మోడీని బీజేపీని కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ కూడా తన వంతు పాత్ర పోషిస్తుందని రేవంత్ రెడ్డి గారు నిన్న ఆరోపించారు. మేమైతే 42% కట్టుబడ్డాం. నరేంద్ర మోడీ పైన ఈ బిల్లు కనుక మేము రాష్ట్ర అసెంబ్లీ నుంచి ఆమోదించి కేంద్రానికి పంపిస్తే నరేంద్ర మోడీ తలపైన కత్తి వేలాడబడుతుంది. ఆయన రక్షించే ప్రయత్నంలో భాగంగా ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారని కొంచెం ఘాటైనటువంటి పదజాలంతో రేవంత్ రెడ్డి గారు నేను విరుచుకోబడ్డటువంటి అంశాలని మనం ఆ సభలో చూసాం నాంపల్లి ఎగ్జిబిషన్ లో.